గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు క్లాసు 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం. దీంతో 4 మైసూర్ యుద్ధాలు పూర్తి అవుతుంది. ఇందాక చూపించిన వాళ్ళు మా విద్యార్థులు ఫైనల్ ఇయర్ BA ఫైనల్ ఇయర్ వాళ్ళే టెక్నీషియన్స్, సపోర్టర్స్, ఎడిటర్స్, పైగా కెమెరామ్యాన్లు అందరూ వాళ్ళేను. అందుకని వాళ్ళు మిస్ అవుతారని చెప్పి వాళ్ళు UDSM ఇంకా కొంతమంది రాళ్ళ విద్యార్థులు ఫైనల్ ఇయర్ ఆల్మోస్ట్ అందరిది కంప్లీట్ కూడా అయిపోయింది. త్వరలో వాళ్ళు ఇంకా ఇంటర్న్షిప్కి వెళ్ళిపోతారు కోర్సు. సో వాళ్ళతో పాటే వీడియో చేస్తున్నాం. అందుకనే చిన్న చిన్న మిస్టేక్ ఉంటే కొంచెం సర్దుబాటు చేసుకోవాలని. ఓకే, లెసన్లో చదువుతామండి. ఆంగ్లో మైసూర్ యుద్ధం 1799 చివరిది. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు భారతదేశ వైస్రాయి ఎవరు అంటే వెలస్లీ. మనకు చాలా ఎగ్జామ్స్లో అడిగారండి. ఈ 4 మైసూర్ యుద్ధాలని చాలా ఎగ్జామ్స్లో బిట్లు వచ్చాయి. వెలస్లీ ఈయన తీసుకొచ్చిన సిద్ధాంతం పేరేంటంటే సైన్య సహకార పద్ధతి. సైన్య సహకార పద్ధతి ఇది ఎంత మార్పు తీసుకొచ్చింది అనేది మీకు బాగా ఐడియా ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి దీని గురించి. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏంటి, సైన్య సహకార పద్ధతి అంటే ఏంటి అన్న దాని గురించి వివరిస్తాను నెక్స్ట్ క్లాస్లో. సైన్య సహకార పద్ధతి. ఇప్పుడు మైసూర్ చక్రవర్తి టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ యుద్ధం జరగడానికి ప్రధాన కారణం టిప్పు సుల్తాన్ నెపోలియన్తో ఏర్పాటు చేసిన స్నేహ సంబంధం. నెపోలియన్తో ఏర్పాటు చేసిన స్నేహ సంబంధం అది బ్రిటిష్ సైన్యానికి నచ్చలేదు. పైగా టిప్పు సుల్తాన్ ఏం చేశారంటే నెపోలియన్ని భారతదేశం మీద దండయాత్ర రమ్మని ఆహ్వానించాడు. జకోబియన్ క్లబ్లో సభ్యత్వం తీసుకున్నాడు. అది బ్రిటిష్ వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే బ్రిటిష్ వర్సెస్ ఫ్రాన్స్ బద్ద శత్రువులు వాళ్ళు మాత్రం చేసింది. దాని ఎఫెక్ట్ బాగా కనిపించింది. కానీ టిప్పు సుల్తాన్ ఆయనతో స్నేహం చేశాడు. అలాగే ఇస్లాం దేశాలైన అబ్సినియా మిగిలిన ప్రాంతాలతో నెపోలియన్ భారతదేశం మీద దండయాత్ర రమ్మని ఇస్లాం అందరినీ పిలిపించాడు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి పాల్గొన్నారు. అది నచ్చలేక వెల్లస్లీ ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. ఈ యుద్ధంలో వెల్లస్లీకి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి ఎవరంటే ఇతని తమ్ముడు ఆర్థర్ వెల్లస్లీ ఈ యుద్ధంలో సహాయ సహకారాలు అందించాడు. అలాగే ఈ యుద్ధం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడితో మైసూర్ సామ్రాజ్యం ఈ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళ వశమైపోతుంది. ఈ యుద్ధంలో కీలకమైన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారంటే ఒకవైపు బ్రిటిష్, ఈ బ్రిటిష్కి సహాయ సహకారం అందించిన భారతీయ చక్రవర్తులు ఎవరంటే మనకి మరాఠాలు ప్లస్ నిజాం, హైదరాబాద్ నిజాం, వీళ్ళు భారతీయ సహకార సంబంధం అందించారు. సో ఈ దెబ్బతో మనకి 1799 మే 4వ తేదీ టిప్పు సుల్తాన్ లొంగిపోతాడు. లొంగిపోతే ఒక మైసూర్ మినహాయించి, ఒక మైసూర్ ప్రాంతాన్ని మినహాయించి, మొత్తం మైసూర్ సామ్రాజ్యాన్ని మినహాయించి మిగిలిన ప్రాంతాలన్నింటినీ బ్రిటిష్ వాళ్ళు, మరాఠాలు, నిజాములు పంచుకుంటారు. దీని తర్వాత ఈ మైసూర్ సామ్రాజ్యం 1832లో విలియం బెట్టింగ్ వడయార్ వంశానికి ఇచ్చేస్తారు. వడయార్ వంశానికి ఇచ్చేస్తారు. తర్వాత లార్డ్ రిప్పన్ 1882 మళ్ళా మైసూర్ సామ్రాజ్యాన్ని వాళ్ళ రాజవంశాలకే అప్పగించడం మనకి ఈ కాన్సెప్ట్లో కనిపిస్తుందండి. ఈ యుద్ధం తర్వాత కీలకంగా జరిగిన అంశాలు ఏంటంటే టిప్పు సుల్తాన్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. గొర్రెలాగా బతకడం కంటే సింహంలాగా ఒక రోజు బతికిన మాకు చాలు అనే స్టేట్మెంట్ భారతీయుల గురించి ఉద్దేశిస్తాడు. కానీ మంచి చక్రవర్తి అండి, బ్రిటిష్ వాళ్ళు ఎదిరించిన వ్యక్తి. ఈ యుద్ధం తర్వాత టిప్పు సుల్తాన్ పూర్తిగా తన సామ్రాజ్యాన్ని వదులుకోవడం, అందులో మరణించడం జరుగుతుంది. దీంతో బ్రిటిష్ సామ్రాజ్యం ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. కొత్త కొత్త సిద్ధాంతాలు మనకు పట్టుకురావడం జరిగింది. దీనితో మనకి టిప్పు సుల్తాన్ యొక్క ఖడ్గాన్ని లండన్ తీసుకెళ్లి లండన్ మ్యూజియంలో పెట్టడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఈ 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం గురించిన కొన్ని అంశాలు. ఇందులో మనకు కీలకమైన అంశాలు ఏంటంటే ఆనాటికి ఉన్న వైస్రాయులు, అలాగే టిప్పు సుల్తాన్ ఏ దేశాలతో స్నేహ సంబంధాలు ఏర్పాటు చేశారు, అలాగే మైసూర్ సామ్రాజ్యం ఎంతవరకు
బ్రిటిష్ ఆధీనంలో ఉంది. తర్వాత ఏ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళ నుంచి మైసూర్ చక్రవర్తికి ఇచ్చారు అన్న అంశం ఇందులో చూస్తూ ఉంటుందండి. సో ఇది వాళ్ళ క్లాసు. రేపు క్లాస్లో బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో తీసుకొచ్చిన రెవెన్యూ వ్యవస్థ ఎలాంటిది అనేది ఒకసారి మనం చూద్దాం. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో ముందుకు వస్తా. థ్యాంక్ యూ.